హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక కేవలం 6 డేస్ మాత్రమే టైం ఉంది. సో బిగ్ బాస్ అభిమానులకి ఇక పండగే. ఇక ఈ షోకి ఎవరు కంటెస్టెంట్స్గా రాబోతున్నారు అనేది కన్ఫర్మ్డ్ లిస్ట్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న నేమ్స్లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. పాత లిస్ట్లో చాలా నేమ్స్ మారాయి. ఇక కమెడియన్ అలీ గారి బ్రదర్ కయ్యూమ్ అలీ అయితే బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇక ఆయన ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి. అలాగే డి షో ద్వారా పరిచయమైన నైనిక కూడా మనకి బిగ్ బాస్ షోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్ట్ సహర్ కృష్ణన్. తనైతే ఒక మోడల్. నేనైతే ఈ నేమ్ ఫస్ట్ టైం వింటున్నాను. మోడల్ కేటగిరీలో అయితే తన నేమ్ అయితే రీసెంట్ గానే యాడ్ అవడం జరిగింది. తనైతే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నెక్స్ట్ కంటెస్టెంట్ కిర్రాక్ సీత. తనైతే బేబీ మూవీ ద్వారా అందరికీ తెలుసు. తను ఆ మూవీ ద్వారా మంచి పేరైతే తెచ్చుకుంది. తనైతే ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంటర్ కాబోతుంది. నెక్స్ట్ అభయ్ నవీన్. తనైతే ఒక ఆర్టిస్ట్. చాలా మూవీస్లో హీరో ఫ్రెండ్గా అయితే యాక్ట్ చేశాడు. ఈ పేరు కూడా రీసెంట్గానే లిస్ట్లో అయితే యాడ్ అయింది. తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే అభిరామ్ వర్మ. తనైతే ఒక హీరో. రీసెంట్గా రాహు అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. నెక్స్ట్ రీతు చౌదరి. తనైతే చాలా సీరియల్స్లో యాక్ట్ చేసింది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తను తెలుసు. రీసెంట్గా కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షో ద్వారా అయితే తను బాగా ఎంటర్టైన్ చేసింది. నెక్స్ట్ అంజలి పవన్. అంజలి పవన్ లాస్ట్ సీజన్లోనే రావాల్సింది. కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయింది. ఈ సీజన్లో అయితే తను ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. అంజలి పవన్ ఉందంటే కాంట్రవర్సీకి అయితే ఏ డోకా లేదు. నెక్స్ట్ యష్మి గౌడ. తనైతే కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా మంచి ఫేమ్ అయితే తెచ్చుకుంది. రీసెంట్గా చాలా షోస్లో కూడా చేసింది. నెక్స్ట్ సౌమ్యారావు. తనైతే జబర్దస్త్ షోకి యాంకర్గా చేయడమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి చాలా షోస్లో కూడా చేసింది. ఇక సౌమ్య జాను, సౌమ్యారావు, సౌమ్య జాను వీరిద్దరు వేరండి. సౌమ్య జాను అయితే తన మూవీ ఆర్టిస్ట్. చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేసింది. ఇక హీరో ఆదిత్య ఓం. తన పేరైతే ఫస్ట్ నుంచి కూడా వినిపిస్తూ ఉంది. సో తనైతే పక్కా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. లాహిరి లాహిరి లాహిరిలో మూవీ ద్వారా హీరోగా పరిచయమైన ఆదిత్య ఓం కేవలం హీరో మాత్రమే కాదు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే రైటర్ కూడా. నెక్స్ట్ సీరియల్ యాక్టర్ నిఖిల్. తనైతే గోరింటాక్ సీరియల్ ద్వారా పరిచయం అయ్యాడు. నీతోనే డాన్స్, అలాగే రీసెంట్గా వచ్చిన కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు. నెక్స్ట్ నీతోనే డాన్స్లో చేసిన హారిక కూడా మనకైతే లిస్ట్లో ఉంది. నీతోనే డాన్స్లోనే హారిక కాంట్రవర్సీ చేసింది కాబట్టి బిగ్ బాస్ షోలో తన నుంచి కాంట్రవర్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రేరణ. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో తను కూడా లీడ్ రోల్ అయితే చేసింది. రీసెంట్గా వచ్చిన కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. నెక్స్ట్ బెజవాడ బేబక్క. తను ఒక యూట్యూబర్ మాత్రమే కాదు, జబర్దస్త్ లాంటి చాలా షోస్ లో కూడా చేసింది. అయితే ఫస్ట్ నుంచి కూడా తేజస్వి గౌడ పేరైతే వినిపిస్తుంది కానీ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. తను రావడానికి ఇష్టపడుతున్నట్టు లేదు అని మాత్రం తెలిసింది. అయితే 90% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇంద్రనీల్ నేమ్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయితే ఇంకా సైన్ చేయలేదు. 90% వరకు ఛాన్స్ అయితే ఉంది. ఇక బ్యాకప్ లిస్ట్ లో ఉన్న కొన్ని నేమ్స్ అయితే ఇక్కడ ఇస్తాను. వీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా రావచ్చు, లేదా ఎవరైనా మిస్ అయినా వాళ్ళ ప్లేస్ లో రీప్లేస్ అవ్వచ్చు. సో ఈ లిస్ట్ లో అయితే యాదమ్ రాజు నేమ్ ఉంది. అలాగే సింగర్ సాకేత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు వరకు మనం కన్ఫర్మ్ లిస్ట్ చూసాం. దాంట్లో సింగర్ కేటగిరీలో ఎవరు లేరు కాబట్టి ఈ కేటగిరీ నుంచి సాకేత్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక జబర్దస్త్ షో నుంచి కిర్రాక్, ఆర్పి, అలాగే పవిత్ర వీరిద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా రావచ్చు. హ్యాపీ డేస్ మూవీలో టైసన్ క్యారెక్టర్ చేసిన రాహుల్ నేమ్ కూడా లిస్ట్ లో అయితే ఉంది. సో ఇప్పుడు చూసిన లిస్ట్ లో మీ ఫేవరెట్ ఎవరో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ లిస్ట్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మన ఛానల్లో తప్పకుండా అప్డేట్ అయితే వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.